ఎందుకు వచ్చిన పెళ్ళండి బాబు, హాయిగా సింగిల్ గా ఉంటాము అని అమ్మాయిలు హ్యాపీగా ఉంటున్నారు, అబ్బాయిలు అలాగే ఉంటున్నారు. హ్యాపీగా ఉంటున్నారా? హ్యాపీగా ఉంటున్నాం అనుకుంటున్నారు. బట్ ఇలా అమ్మాయిలు అలాగే అనుకుని అబ్బాయిలు అలాగే అనుకుంటే ఏమైపోతుంది ప్రపంచం? ఏమైపోతుంది? పిచ్చాసుపత్రి అవుతుంది. ఇప్పటికే భారతదేశాన్ని ఒక పిచ్చాసుపత్రిగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే భార్గవి, ఈ దేశం యొక్క మేధాశక్తిని ఈ పిల్లలు కనుక పెళ్లి చేసుకోకపోతే రేపు పుచ్చులు చచ్చులు కుక్కమూత పిందెలని పుట్టుకొస్తే ఈ దేశాన్ని రక్షించేదారు. కాబట్టి ఓ యువతి యువకులారా, మంచిగా మీ వివాహం చేసుకుని సమర్థులను కనండి. సమర్థవంతులను కంటే ఛత్రపతి శివాజీ లాంటి, వివేకానంద లాంటి వాళ్ళు కనుక మీరు ప్రసవిస్తే, ఏది ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఒక నరేంద్ర మోడీ లాంటి గొప్ప గొప్ప వాళ్ళని కనుక ప్రసవిస్తే ఈ దేశాన్ని రక్షించుకుంటాం. లేకపోతే కుక్కమూత పిందెల లాంటి వాళ్ళని, కొజ్జా వాళ్ళని కనుక మీరు పుట్టిస్తే ఈ దేశాన్ని ఎవరమ్మా కాపాడేది? కాబట్టి వివాహం చేసుకుని సత్సంతానాన్ని పొందండి, లేకపోతే అది మీకే రేపు ప్రమాదం అవుతుంది. మొన్న పిచ్చివాళ్ళ కింద తయారు. కరెక్ట్. మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, ఎక్కువ మంది పిల్లల్ని కనండి. అంటే కొన్ని దేశాలు కనడం కాదు, శ్రేష్టమైన వాళ్ళని కనడం చెప్పమనండి. శ్రేష్టమైన వాళ్ళ చేతిలో ఉండదు కదా, దేవుడు ప్రకృతి ఎలా ప్రసాదిస్తే మన చేతులు ఎందుకు లేదు? శ్రేష్టమైన వాళ్ళని కనేది మన చేతుల్లోనే ఉందమ్మా, మన చేతుల్లోనే ఉంది. అవసరమైనప్పుడు అప్పటికప్పుడు ఒక శ్రేష్టమైన వ్యక్తిని పుట్టించాలి అంటే అది పుట్టించి చూపించినటువంటి ఘనత మనకు ఉన్న చరిత్రలో. ఒక పరాశరుడు, ఒక సత్యవతి అప్పటికప్పుడు ఈ జాతికి అవసరమైన వ్యక్తి కావాలని అనుకున్నప్పుడు పరాశర మహర్షి వెళ్ళి సత్యదేవతి నీ పొందు కోరుతున్నాను రమ్మన్నాడు. అమ్మ మహర్షులు ఊరికే అడగరు, స్వామి ఇందులో ఏదో పరమార్థం ఉండి ఉంటుంది, మీరు ఇప్పటికప్పుడు నన్ను అడిగారంటే నేను మత్స్యగంధిని, నా ఒళ్ళంతా కంపు కొడుతోంది అంటుంది. ఏం పర్వాలేదు, నీ పోని వాసన ఇంత పోగొడతానన్నాడు. అంటే పూర్వజన్మ కర్మలని పోగొట్టేశాడు. అప్పటికప్పుడు సత్యోగర్భాన వివేకమనే వేదవ్యాసుడు పుట్టి మళ్ళీ దీన్ని ఉద్ధరించాడు. కాబట్టి మనం కనాలి అని అనుకుంటే అటువంటి శ్రేష్టమైన వ్యక్తులను కనేటటువంటి ప్రక్రియ కూడా మన శాస్త్రాలలో, మన ఆయుర్వేదంలో ఉన్నది. వెస్టర్నైజ్ కల్చర్ కి బాగా అలవాటు పడి మన సాంప్రదాయాలు జొమాటోల మీద ఆధారపడిపోయాం. మంచి ఆహారం లేదు, తల్లి ప్రేమ లేదు, అనుబంధాలు లేవు, భార్యాభర్తల యొక్క బంధాలు కూడా బంధాలుగా ఉంటే అనుబంధాలుగా లేవు. ఎవరి అకౌంట్ వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. ఆ విధంగా అయిపోవడంలా మనం ఎక్కడో అక్కడ మనం ఒక పాజ్ తీసుకుని లైఫ్ ఎలా అవుతుందని ఒక్కసారి ఎవరికి వాళ్ళం ఆలోచించుకోమని ఒకసారి గుండెల మీద చేయి. డెఫినెట్లీ అది చేయాల్సిన టైం. ఈ నోట్ల కట్టలు నీకెంతవరకు సేద తీరుస్తున్నాయి అనేది ప్రతి మనిషి కనుక ఆలోచించుకుంటే, నువ్వు హాస్పిటల్లో బేలతనంతో అనారోగ్యంతో పడుకుని ఉంటే ఒక్క మనిషి వచ్చి నీ నుదుట మీద చెయ్యి వేసి అమ్మా ఎలా ఉన్నావు భార్గవి అని నిన్ను అడిగినప్పుడు ఉండే ఫీలింగు, నీకు వచ్చి కాసేపు కూర్చొని కొబ్బరి నీళ్ళలో ఏదో నీకు తాగించినప్పుడు ఉండే ఫీలింగు నీకు వాళ్ళకి దొరుకుతుందా? అదంతా డబ్బులుంటే అన్నీ అయిపోతాయండి అంటున్నారు. అందుకని వాడు బాగా పెట్టాడు, ఐసీయూ టోటల్లీ అంతే. ఇది తెలియాలమ్మా. హ్యూమన్ టచ్ లేదు ఇప్పుడు, అన్ని యంత్రాలతో నడుస్తున్నాయి. కరెక్ట్.